సినీ కార్మికుల సమ్మె 8వ రోజు కొనసాగుతోంది. అయితే సమ్మె విరమణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కు ఫోన్ చేశారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సమస్యలపై చర్చించడానికి రావాలన్నారు. దీంతో కాసేపట్లో సెక్రటేరియట్ లో మంత్రిని కలవనున్నారు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు. ఇక సినీ కార్మికుల సమస్యలపై చర్చించడానికి ప్రసాద్ ల్యాబ్ లో నిర్మాతలు సమావేశమయ్యారు. 8వ రోజు సమ్మెకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, చెప్పండి, సినీ కార్మికుల సమ్మె 8వ రోజుకు చేరుకుంది. మరోవైపు టాలీవుడ్ లో షూటింగ్స్ కూడా బంద్ చేశారు. అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రవంతి, ఇప్పటి వరకు ఇటు నిర్మాతలు, ఫిలిం ఛాంబరు, అలాగే ఫిల్మ్ ఫెడరేషన్ ఈ మూడు వర్గాల మధ్య మీటింగ్లు కంటిన్యూగా నడుస్తున్నాయి. అలాగే కొన్ని రోజుల పాటు అప్పుడప్పుడు లేబర్ కమిషన్ దగ్గర కూడా చర్చలు నడుస్తూ ఉన్నాయి. అయితే వీటన్నిటికి మించి ఈ రోజు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఈ సినీ కార్మికుల సమ్మె అనేది మాత్రం వేడి రాజేసిందని చెప్పొచ్చు. ఇటు తెలంగాణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిల్ రాజుతో సమావేశమయ్యారు. అటు ఏపీలో కందుల సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద నిర్మాతలతో భేటీ అయ్యారు. సో ఈ రెండు రాష్ట్రాల్లో ఒకేసారి ఇటు ప్రభుత్వ జోక్యం అనేది మనం చూస్తున్నాము. ప్రస్తుతం అయితే మాత్రం ఇటు తెలంగాణ విషయానికి వస్తే కనుక దిల్ రాజు ఈ నిర్మాతలకి దాంతోపాటు ఫిలిం ఫెడరేషన్కి మధ్య నడుస్తున్న ఈ వార్ అనేది, అంటే 30% అనేది ఫిలిం ఫెడరేషన్ సభ్యులు అడుగుతున్నారు. అలాగే 30% చెయ్యంగానే కొంతమేరకు చేస్తామంటూనే పలు కండిషన్లు పెట్టారు నిర్మాతలు. సో ఈ నడుస్తున్న వివాదాన్ని అంతటినీ కూడా ఇటు దిల్ రాజు కోమటిరెడ్డికి వివరించబోతున్నారని తెలుస్తుంది ఈ మీటింగ్లో. దాంతోపాటు దిల్ రాజు మీటింగ్ తర్వాత ఖచ్చితంగా ఫిలిం ఫెడరేషన్ సభ్యులు కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు ఫోన్ చేసి ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేనికి ఫోన్ చేసి ఈరోజు కలుస్తాను అని చెప్పి, దాంతోపాటు ఒక చర్చల విషయంలో మాత్రం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది, మీకు అలాగే నిర్మాతలకి కూడా మధ్యలో వారధిగా ఉంటానని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనిల్తో కూడా చెప్పిన సిచ్యువేషన్ చూసాం. సో ఈ దిల్ రాజు మీటింగ్ తర్వాత ఖచ్చితంగా ఫిలిం ఫెడరేషన్ నాయకులంతా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసే అవకాశం ఉంది. ఇక కొందరు నిర్మాతలు ఏపీకి వెళ్ళారు కాబట్టి ఈ రోజుకి నిర్మాతలతో సెపరేట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయితే మాత్రం ఉండే అవకాశాలు కనిపించట్లేదు. సో ఈ రోజు వరకు అయితే మాత్రం అటు దిల్ రాజు ఇటు ఫిలిం ఫెడరేషన్ సభ్యులతో మీటింగ్ అయితే కండక్ట్ అవ్వబోతుంది. అయితే ఇక ఏపీ విషయానికి వస్తే మాత్రం ఇటు ఏపీ నుంచి ఇప్పటి వరకు ఎవరూ కూడా ఏపీ ప్రభుత్వాన్ని కావచ్చు, ఏపీ మినిస్టర్ని కావచ్చు, ఎవరిని కూడా మీరు కలవలేదు. కాబట్టి ప్రధానంగా రెవెన్యూలో ఇటు సినిమా టికెట్ల విషయంలో ప్రధానంగా వచ్చే రెవెన్యూలో ఇటు తెలంగాణ కంటే కూడా ఏపీ నుంచి టికెట్ రెవెన్యూ అనేది ఏపీ నుంచి ఎక్కువ ఉంటుంది. సో ఇంత రెవెన్యూ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరు వచ్చి మమ్మల్ని కలవలేదు అని చెప్పి అటు నుంచి ఒక వార్నింగ్ అనేది బడా ప్రొడ్యూసర్కి రావడంతో హుటాహుటిన అందరూ కూడా ప్రొడ్యూసర్స్ ఏపీ వెళ్ళి కందులు దుర్గేష్ని కలవడం, అలాగే భేటీ అయ్యారు. ప్రస్తుతం ఆ భేటీలో కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికే 25,000 మంది సినీ కార్మికులు ఉన్నారు. అందులో 13 యూనియన్లకి సంబంధించి ప్రధానంగా ఈ వేతనాల పెంపు అనేది జరగబోతుంది. అయితే ఆ 13లో 10 యూనియన్లకే పెంచుతాము, మిగతా 3 యూనియన్లు అంటే 2,000 అబోవ్ ఎవరైతే రోజువారీ వేతనం తీసుకుంటున్నారో వాళ్ళెవరికి కూడా వేతనాల పెంపు ఉండదు అని చెప్పడంతో ఈ వేతనాల పెంపు అలాగే నిర్మాతలు పెట్టిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్కి ఇటు ఫెడరేషన్ సభ్యులు కూడా ఒప్పుకోవటం లేదు. సో ఈ జరుగుతున్న మొత్తం ఇష్యూని అంతా మాత్రం ఏపీ మినిస్టర్కి ప్రస్తుతం అయితే మాత్రం ఈ నిర్మాతలంతా కూడా వివరిస్తున్నారు. ముఖ్యంగా వెళ్ళిన నిర్మాతల విషయానికి వస్తే కనుక అందరూ కూడా మనం విజువల్లో చూడొచ్చు, చాలా క్లారిటీగా కనిపిస్తున్నారు. అందరూ పెద్ద పెద్ద నిర్మాతలే వెళ్ళారు. ముఖ్యంగా ఈ నిర్మాతలంతా కూడా బడా సినిమాలకి సంబంధించి, అంటే ఇప్పటి వరకు ఈ వేతనాల పెంపు అనేది కూడా చిన్న సినిమాలకి వర్తించదు, ఓన్లీ పెద్ద సినిమాలకి మాత్రమే పెంచుతామన్నారు. కాబట్టి ఆ పెద్ద సినిమాల నిర్మాతలు ఎవరున్నారు, అలాగే ఇటు ఏపీ ప్రభుత్వానికి దగ్గరైన నిర్మాతలు వీళ్ళు మాత్రమే వెళ్ళినట్లుగా మనకి విజువల్లో చాలా క్లారిటీగా కనిపిస్తుంది. మరోవైపు ఇటు ఈ 2 మీటింగులతో పాటు ఇటు ప్రసాద్ ల్యాబ్లో కూడా ప్రొడ్యూసర్స్ అంతా కూడా మీడియం అండ్ చిన్న ప్రొడ్యూసర్స్ అందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఈ జరుగుతున్న ఇష్యూ మీద, అలాగే వేతనాల పెంపు జరిగితే ఇటు మీడియం అండ్ చిన్న నిర్మాతలకి ఎంతవరకు నష్టం వాటిల్లుతుంది అనేది కూడా ఈ నిర్మాతలంతా కూడా చెప్పబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ నిర్మాతలు మనం చూస్తే కనుక ఎస్కేఎన్ కావచ్చు, ధీరజ్, రాజేష్ తండా, అలాగే ప్రైమ్ షో చైతన్య, దాంతోపాటు వంశీ నందిపాటి వీళ్ళంతా కూడా ఈ ప్రస్తుతం మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. సో ఈరోజు ఇష్యూ అయితే మాత్రం కొంచెం వాడివేడిగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వాలు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు సీన్లోకి ఎంటర్ అయ్యాయి కాబట్టి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. దాంతోపాటు మరొక విషయం ఏంటంటే
ఈ లేబర్ కమిషన్ దగ్గర కూడా ఈరోజు ఫిలిం ఫెడరేషన్ సభ్యులంతా కూడా అక్కడికి వెళ్ళి కలవబోతున్నారు. అలాగే నిర్మాతలు కూడా, ముఖ్యంగా ఫిలిం ఛాంబర్కి సంబంధించిన కొంతమంది నిర్మాతలు, దాంతోపాటు ఈ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు ఈ వేతనాల పెంపుకు సంబంధించి. సో కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించిన సభ్యులు ఈ ఇద్దరు కూడా వెళ్ళి లేబర్ కమిషన్ని కలవబోతున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే ఇటు లేబర్ కమిషను, అటు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల జోక్యంతో ఖచ్చితంగా ఇష్యూ అనేది 1-2 రోజుల్లో సాల్వ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక కందుల దుర్గేష్ ఇటు మంత్రులతో ఆఫ్ ది రికార్డ్లో మాట్లాడిన విషయానికే వస్తే గనక ఏపీకి ఇండస్ట్రీని తీసుకురావాలి అన్న విధంగా కూడా కొంతవరకు చర్చ జరిగిపోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇటు టిక్కెట్ల వేతనాల పెంపు అనేది పెద్దగా ఏపీ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకపోయే అవకాశమే ఉంది. ఎందుకంటే ఇది ఛాంబర్కి సంబంధించిన ఇష్యూ. ఇరు రాష్ట్రాలు ప్రభుత్వాలు కూడా ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఓవరాల్గా ఛాంబర్ ద్వారానే ఇదంతా జరుగుతుంది. కాబట్టి ఇది ఛాంబర్కి వేతనాల పెంపు అనేది ఛాంబర్కి వదిలేసి మిగతా ఇష్యూ మీద, అంటే షూటింగ్స్ అన్నీ కూడా ఏపీలో కూడా జరగాలి అన్న విధంగా అక్కడ మరి కాసేపట్లో, అంటే కొద్దిసేపు మాత్రం ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఆఫ్ ది రికార్డ్లో మంత్రి దుర్గేష్ కూడా క్లారిటీ ఇచ్చారు. కాబట్టి షూటింగ్స్కి సంబంధించి, అలాగే ఏపీలో రెవెన్యూ పెంచాలని, అలాగే స్టూడియోలు కట్టుకోవాల్సి వస్తే కనుక ఖచ్చితంగా స్థలం ఇస్తాము, దానికి తగ్గ ఇనిషియేటివ్స్ కూడా మేము అందిస్తాము అన్నట్లుగా చర్చ జరిగే అవకాశం కూడా ఉంది శ్రవంతి.